28వ కీర్తన మొదటి నుంచి ధ్యానం చేసుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె ఆగుదును. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటుండగా, ధ్యానిస్తుండగా మీ సన్నిధి, మీ సహాయం, మీ తోడు, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి చెప్పుచున్న నన్ను మీ ఆత్మ చేత బలపరచండి. వినుచున్న బిడలు గ్రహించే మనసును, అయా హృదయంలోకి వాక్యాన్ని నింపుకునే మనసును మీరే దయచేసి వాక్యానుసారంగా జీవితాలు కట్టుకుంటూ నీకు మహిమకరంగా ముందుకు సాగుటకు కృప చూపమని అయా వచ్చిన బిడ్డలను దీవించండి. రానయింటున్న వారిని నడిపించండి. రాలేక వెనుకబడిపోతున్న వారిని కూడా మీరే నడిపించి మీ చిత్తం జరిగించమని నీవే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి యొక్క వాక్య భాగంలో మరి భక్తుడైనటువంటి దావీదు గారు మరి చేస్తున్న ప్రార్థన ఏమంటున్నాడంటే చూడండి, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు మొరపెట్టుచున్నాను అంటాడు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఈ యొక్క వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుడు మరి తన ప్రతి పరిస్థితిలో తనకు ఆటంకం వచ్చినా, తనకు సమస్య వచ్చినా, తనకు శత్రువులు ఎదురైనా, యుద్ధము చేయవలసి వచ్చినా, ఏ పరిస్థితిలోనైనా దేవునికి మాత్రమే ప్రార్థన చేసేవాడు. తనకు ప్రమాదం వచ్చిన, ఆపద వచ్చిన, సమస్య వచ్చిన, శ్రమ వచ్చిన, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, మరి శత్రువులు ఆయనను తరిమిన మరి ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఏమంటున్నా ఇక్కడ, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము అంటున్నాడు కదా. నా ఆశ్రయదుర్గమా, నువ్వు మౌనంగా ఉండొద్దు, నా మనవి ఆలకించుము. నా ప్రార్థన విను దేవా, నా ప్రార్థన విను తండ్రి అని దేవునికి మొరపెడతా ఉన్నాడు. నా ప్రార్థన విను దేవా అని చెప్పి నిజంగా దేవునికి మొరపెడతా ఉన్నాడు. చూడండి, నీవు మౌనంగా ఉండిన ఎడలా నేను సమాధిలోనికి దిగివారి వలె ఆగుదును. చూడండి, మౌనంగా నువ్వు ఉండొద్దు ప్రభువా, నా ప్రార్థన విను, జవాబు దయచేయి, నా పరిస్థితి నుంచి నన్ను విడిపించు, రక్షించు, కాపాడు అని చెప్పి దేవునికి మరి మొరపెడుతూ వేడుకుంటున్నాడు. చూడండి, 2వ వచనంలో కూడా మరి మొరపెడతా ఉన్నాడు. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాల వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపనదని ఆలకింపుము. 2వ వచనంలో కూడా అంటున్నాడు, దేవా, నేను నీకు మొరపెడుతున్నాను, నీ పరిశుద్ధాలం వైపు తిరిగి నేను ప్రార్థన చేస్తున్నాను, నా చేతులు ఎత్తుతున్నాను, నా విజ్ఞాపన కదా, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము కదా. చూడండి, 3వ వచనంలో, భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. చూడండి, ఈ భక్తిహీనులను లాగివేసినట్టు నన్ను లాగివేయదు. వారు మనసులో దుష్టాలోచన పెట్టుకొని బయటికి సమాధానంగా మాట్లాడతారు. అలా చేయకు ప్రభువా, వారిని లాగివేయనట్టు నన్ను లాగివేయద్దు, నన్ను దూరం చేయొద్దు, నా ప్రార్థన విను, నా మనవి ఆలకించు, నీవు మౌనంగా ఉండొద్దు అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. చూడండి, వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము అంటున్నాడు. భక్తిహీనుల విషయంలో మాట్లాడుతున్నాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము అంటున్నాడు. ఇంకా కింది భాగంలో, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో. ఇంకా మరి చూడండి,
ఎందుకు మరి ఈ యొక్క భక్తిహీనుల గురించి దావీదు దేవునికి మొరపెడుతున్నాడంటే 5వ వచనంలో చూడండి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు అంటున్నాడు. భక్తిహీనులు అంట దేవుడు చేసే గొప్ప కార్యాలను మరి గుర్తించారంట, లక్ష్య పెట్టారంట కదా, గుర్తించలేరు. కాబట్టి వారిని కదా వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము అంటున్నాడు. చూడండి కింద భాగంలో, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా భక్తిహీనులు అంటే భక్తి లేని వారు, భక్తిహీనులు ఎవరు? భక్తి లేని వారు నిజంగా నిర్మూలం అయిపోతారు కదా. ఏమంటాడు? ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయను. 6వ వచనం, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. నిజంగా దావీదు ప్రార్థన దేవుడు వింటున్నప్పుడు ఆయన అలా మరి గ్రహించగలుగుతున్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు నా దేవుడు నాకు వింటాడు అని మరి ఆయనకే మొరపెడతా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం కోరుతూనే దేవునికి మరి మొరపెడుతూనే ముందుకు వెళ్తా ఉన్నాడు కదా. యెహోవా నా విజ్ఞాపనదని ఆలకించి ఉన్నాడు అంటాడు. అంటే ఈ 5వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడంటే, నా ప్రార్థనకు జవాబు దొరికింది, నా ప్రార్థన విన్నాడు అంటున్నాడు దేవుడు. దావీదు నా ప్రార్థన దేవుడు విన్నాడు. 2 వచనాల్లో నువ్వు మౌనంగా ఉండొద్దు, నా ప్రార్థన విను, ఆలకించు అని చెప్పి 2 వచనాల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇక్కడ మనం చూస్తే గనక ఏమంటాడు? యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించున్నాడు. అంటే దేవుడు ప్రార్థన వినేది కూడా ఆయన గ్రహించగలుగుతున్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు. అయితే పరిస్థితిని చెప్పుకున్న తర్వాత దేవుడు ప్రార్థన వినేది కూడా ఆయన గ్రహించగలుగుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ఏమంటున్నాడు? నా ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, పరిస్థితి చెప్పుకుంటున్నాడు, అంత మాత్రం కాకుండా ప్రార్థన వింటున్నాడని గ్రహిస్తున్నాడు. అది ఎప్పుడైతే దేవుడు విన్నాడని తెలుసుకుంటున్నాడో దేవుని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతిస్తా ఉన్నాడు, దేవుని ఘనపరుస్తా ఉన్నాడు కదా. అందుకే దావీదు భక్తుని గురించి ఒక పాట రాశారు. దావీదు భక్తుని గురించి, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము కదా. నిజంగా ఆయన దేవుని స్తుతించడంలో కూడా నాట్యం కూడా చేస్తూ దేవుని కనపరిచాడంట. అంత గొప్ప కార్యాలు ఆయన దేవుని దగ్గర చూడగలిగాడు. అంత గొప్ప సంతోషం, నిజంగా ఎంత సంతోషం ఉంటే మనమే కదా ఎగిరికి అంతులు వేస్తూ ఉంటాం, దేవుని నాట్యంతో దేవుని కనపరుస్తూ ఉంటాం కదా. నిజంగా దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదను, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము కదా. తంబురతోనో సీతారతోనో తండ్రిని స్తుతించేదము, తంబురతోనో సీతారతోనో తండ్రిని స్తుతించేదము, యేసయ్యా స్తోత్రం. కొంచెం గట్టిగా యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము కదా. దావీదు వాలే నాట్యమాడాలంట. నిజంగా దావీదు నాట్యమాడి దేవుని గణపరిచాడు. భక్తులు పాట రాశారు దావీదు గురించి. నిజంగా దేవునికి ఆయన స్తుతించడం, ఆయన నాట్యం చేసి దేవుని గణపరచడం కదా. నిజంగా బైబిల్లో వారు గ్రహించి నిజంగా పాట ఆయన మీద దావీదులాగా మనము దేవుని
ఆరాధించాలి అని. తర్వాత కింది భాగంలో చూద్దాము, 7వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. చూడండి, నిజంగా ఎంత గొప్పగా ఆయన భక్తి, ఆయన నిజంగా దేవుని యందు కలిగి ఉన్న ఆ విశ్వాసము, నమ్మకం ఎలాంటిదంటే నిజంగా ప్రతి కార్యము చూడగలుగుతా ఉన్నాడు ఆయన. ఏ విషయంలో ఆయన ప్రార్థన చేసేవాడు, తనకు వచ్చిన ప్రతి సమస్యను బట్టి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకం ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అంటాడు. ఏం కలిగిందంట? సహాయము కలిగెను. నిజంగా సహాయము మనం ప్రార్థిస్తున్నాం కానీ సహాయం పొందుకుంటున్నామా? గుర్తించాలి. అందుకే ఆయన 121వ కీర్తన రాశాడు, ఏమని? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినంటే యెహోవా వలనే సహాయం కలుగును కదా. యెహోవా వలనే సహాయం కలుగుతుంది. అందుకే నా హృదయము ఆయన యందు నమ్మకం ఉంచెను గనుక నాకు సహాయం దొరికింది అంటాడు. నాకు ప్రార్థనకు జవాబు దొరికింది, సహాయం కూడా దొరికింది. ఇంకా కింది భాగంలో అంటాడు, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కదా. ఎప్పుడైతే ఆయన ప్రార్థనకు జవాబు పొందుకుంటున్నాడో, సహాయాన్ని పొందుకుంటున్నాడో, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, అంటే ఆనందిస్తున్నది నా హృదయం అంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప దావీదు ఆయన కలిగి ఉన్న భక్తి కదా, ఆయన కలిగి ఉన్న నమ్మకము, విశ్వాసము, ఆయన చూసిన కార్యాలు ఎంత గొప్పవో చూడండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు, జవాబు పొందుకుంటున్నాడు, సహాయం పొందుకుంటున్నాడు, మళ్ళీ ఆయన కూడా ఆనందిస్తూ ఉన్నాడు. ఇంకా కింది భాగంలో చూద్దాం, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చూడండి, ఎప్పుడైతే ఆయన సంతోషం ఆ సహాయం పొందుకుంటున్నాడో, జవాబును పొందుకుంటున్నాడో, ఇక పాటలతో నేను ఆయనను ఘనపరుస్తానంటాడు. ఏం చేస్తాడంట? పాటలతో నేను ఆయనను ఘనపరుస్తాను. ఇక కింది భాగంలో చూడండి, యెహోవా తన ప్రజలకు ఆశ్రయము. చూడండి, తనకొక్కరికే కాదు, దేవుడు తన ప్రజలకు కూడా తోడుగానే ఉంటాడు, ఆశ్రయంగానే ఉంటాడు, సహాయము చేస్తాడు. ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. చూడండి, ప్రజల కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ జనులను రక్షింపము. చూడండి, తన బాధకు ప్రార్థన చేసి జవాబు పొందుకున్నాడు, ప్రజల బాధ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల బాధ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము కదా. ఎవరైతే నీ జనులు ఉన్నారో వారిని ఆశీర్వదించయ్యా అంటున్నాడు. ఆశీర్వదించుము. ఇంకా వారికి కాపరివై నిత్యం వారిని కాపాడు కదా, ఉద్ధరించుము, కాపాడుము, నడిపించుము, వారికి కాపరిగా నిత్యము తోడుగా ఉండు అంటున్నాడు. కాపరిగా నిత్యము తోడుండు, వారిని రక్షించు కదా, వారిని మరి కదా, వారిని ఆశీర్వదించు, వారికి కాపరివై కాపాడు, నిత్యము కాపాడు అని చెప్పి దేవుని వేడుకుంటున్నాడు. నిజంగా దావీదు తన జీవితంలో మేలులు పొందుకుంటున్నాడు, జనుల జీవితాల కొరకు కూడా, ప్రజల కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో దేవునికి ప్రార్థిస్తూ జవాబును పొందుకుంటూ సంతోషంగా దేవుని ఆరాధించాలి. జనుల కొరకు కూడా, మన యొక్క ఇరుగు పొరుగు వారి కొరకు, మన గ్రామ ప్రజల కొరకు, మన దేశ ప్రజల కొరకు కదా, మన రాష్ట్ర ప్రజల కొరకు, మన జిల్లా ప్రజల కొరకు, మన యొక్క మండలాల ప్రజల కొరకు కూడా, మన ఇరుగు పొరుగు గ్రామాల ప్రజల కొరకు కూడా మనము ప్రార్థించు వారంగా ఉండాలి. వారిని రక్షించు, రాకడకు సిద్ధపరచు, వారిని ఆశీర్వదించు, వారికి కాపరిగా ఉంది వారిని కూడా నిత్యము కాపాడమని మనము కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.